అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. దక్షిణ అంటే ఏంటి? పూజారికి దక్షిణ ఇవ్వడం తప్పనిసరా? ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాం. దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ. ప్రదక్షిణ అనేది మనము మనకుగా భగవంతుని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడం ప్రదక్షిణం. ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము. ఇక సమర్పణ ఎందుకు? సాధారణంగా మనకు ఏ పని చేసి పెట్టినా ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలం ఇవ్వడం ధర్మం. ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం. ఇది నేను కాదు, వాల్మీకి రామాయణంలో భరతుడు చెప్పిన ధర్మం. ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో చూద్దాం. వేదము అంటేనే దైవము. మానవ నేత్రముకి కనిపించని దైవము మంత్రరూపంలో వేదరాశిలో నిక్షిప్తమై మనకు వినిపిస్తారు. మన సాధనకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదము. అటువంటి దైవముకు కాని వేదముకి కాని వెలకట్టే సొమ్ము ఎంత? పూజాదికాలు యజ్ఞయాగాదులు చేయగలిగే దక్షత కలిగిన వారు ఎవరు? కేవలము పూజారులే. పూజారులకు దక్షిణ ఇచ్చేదే వేదము. చదివే దక్షత పొందిన దక్షులు కనుక వారిలో వేదముకు విలువ, ఆ వేదముకు విలువ కట్టేంత వారము కాదు. ఈ విషయం గ్రహించాలి. వారికి దక్షిణ ఇవ్వడం అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడం, కానీ 10 రూపాయలో లేక 100 రూపాయలో విలువ కట్టి ఇవ్వడం కానే కాదు. అది తప్పు. గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్నా పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే. నియమం అనరు, కానీ ఇది తప్పకుండా పాటించవలసిన ధర్మం మరియు ఆచారము. దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకు పూర్తి ఫలితం ఎలా దక్కుతుంది? ఇది వాస్తవం మరియు సత్యం. పూజారులకు వారు సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడం చేత వారు సంతృప్తి చెందడం చేత పొందేవి ఏమిటంటే, వారి కంఠం, స్వరము, ఊపిరితిత్తులను అనుక్షణము నొప్పిస్తూ అనుగుణముగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొర్లకుండా దేవతలను ఆవాహనం చేస్తూ పూజాదికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలం. దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మం కోసం ఇవ్వడం. ఇక రెండవది, జీవులను ఉద్ధరించడం దైవధర్మం. వేద రూపమున తనను స్మరించి సర్వమానవాళికి శుభము కలిగించే మనకు మరియు దైవముకు సాధనముగా ఉన్న పూజారులకు వారు సంతృప్తి మేర దక్షిణ ఇస్తే వారు తన ధర్మం కోసము పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతారు. ఎవరికీ ఎప్పుడూ రుణపడి ఉండకూడదు. ఉచితముగా ముహూర్తాలు జాతకాలు అడగకూడదు. జ్యోతిష్యునికి పురోహితునికి ఎప్పుడు రుణపడిపోకూడదు. వారి ద్వారా సేవలను తీసుకున్నప్పుడు తప్పక వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారిని గౌరవిస్తూ ఉంటే వారి ఆత్మ సంతృప్తి మనకు దీవెనల రూపంలో మంచిని కలుగజేస్తాయి. జై శ్రీమన్నారాయణ.